ఒకే కుటుంబంలో నలుగురిని ప్రాణాలు తీసింది ఒక విహారయాత్ర. ప్రస్తుతం షిరిడి నుంచి దర్శనం చేసుకుని అటు నుంచి నాసిక్ వెళ్తున్నటువంటి దారిలోనే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు కూడా మృతి చెందారు. నాసిక్ సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టింది ఒక తుఫాన్ వెహికల్. తుఫాన్ వెహికల్ ప్రయాణిస్తున్నారు 14 మంది. ఆ 14 మందిలో నలుగురు స్పాట్లో మృతి చెందారు. మరొక నలుగురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ మృతుల స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుగా తెలుస్తోంది. షిరిడి దర్శనం పూర్తి చేసుకొని అటు పిమ్మట నాసిక్ వైపుగా వెళ్తున్నారు. నాసిక్ లో దర్శనార్థం వెళ్తున్నటువంటి ఈ క్రమంలోనే ఒకసారిగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ట్రాక్టర్ ఢీకొట్టింది తుఫాన్ వెహికల్. అంతలో సుమారుగా 14 మంది ప్రయాణిస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి నలుగురు స్పాట్లను మృతి చెందారు. దాంట్లో ఒక చిన్న 7 నెలల చిన్నారి కూడా ఉంది. మిగిలినటువంటి వారి డీటెయిల్స్ చూస్తే కనుక ప్రేమలత, బేబీ, అక్షతగా తెలుస్తోంది. నలుగురు మృతి చెందారు. ఈ నలుగురిలో మరొక చిన్నారులను కూడా అందరినీ కొంత విషాదానికి నెట్టుతోంది. ఒక నలుగురికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. 14 మంది ఒకే వాహనంలో షిరిడీకి వెళ్లారు. షిరిడీలో దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మరొక ప్రాంతానికి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. వీరంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడంతో చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మనం చూడొచ్చు, ట్రాక్టర్ కి ఢీ కొట్టినటువంటి ఆ వాహనం పూర్తిగా ముందు బాగా నుజ్జు అయిపోయింది. మనం చూడొచ్చు, ఆగి ఉన్నటువంటి ఆ ట్రాక్టర్ ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. బహుశా ఈ యాక్సిడెంట్ తెల్లవారుజామున జరిగింది. కొంత నిద్రమత్తులో అక్కడున్న సందర్భం కనబడుతోంది. నిద్రమత్తులో ఉన్న నేపథ్యంలోనే యాక్సిడెంట్ జరిగి ఉంటుందంటూ కూడా భావిస్తున్నారు. సో ఏదేమైనా కూడా ఈ యాక్సిడెంట్కి ఒక కుటుంబమే చిన్నాభిన్నమైపోయింది. 9 వ్యక్తులు మరణించారు. ఎస్, మరొకసారి ఈ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు 9 మృతి చెందారు. అప్డేట్స్ ఏంటి? ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? కొండగడపలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 9 కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. కృష్ణమూర్తి కుటుంబం అంతా కలిపి 14 మంది కూడా షిరిడీకి వెళ్ళడం జరిగింది. షిరిడీలో దర్శించుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ మినీ తాజ్మహల్ చూడడానికి కూడా వెళ్ళడం జరిగింది. తుఫాను వాహనంలో వీరంతా కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం ట్రాక్టర్ని ఓవర్టేక్ చేయబోతూ కూడా అతివేగంతో ఆ వెనకాల నుంచి ట్రాక్టర్ని ఢీకోవడంతో కూడా ఆ తుఫాన్ వాహనం నుజ్జు కావడం జరిగింది. ఈ ఘటనలో కృష్ణమూర్తి భార్య, కూతురు, మనవడు, మనవరాలు మొత్తం 9 కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరొక 3 కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వీరంతా కూడా తీర్థయాత్రల నిమిత్తం కూడా అంతా కలిసి బయలుదేరడం జరిగింది. 14 మంది కూడా కలిసి వెళ్ళడం జరిగింది. షిరిడిలో దర్శనం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఒక ప్రైవేటు వాహనంలో వీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మినీ తాజ్మహల్ని కూడా చూడడానికి వెళ్ళడం జరిగింది. మొత్తం ఒకే గ్రామంలో 9 కూడా మృతి చెందడంతో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో 6 సంవత్సరాల ఆ బాబు ఆ కృష్ణమూర్తి మనవణ్ణి కూడా తీవ్రమైనటువంటి ఆ గాయాలతో కూడా చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వారంతా కూడా విగత జీవులుగా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంధువులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళి అంతా కూడా మంచిగా తిరిగి వస్తారనుకున్నటువంటి తరుణంలో ఆ 9 కూడా మృతి చెందారు. పెద్ద డాడీ వాళ్ళు మా డాడీ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అందరు కలిపి 14 మెంబర్స్ వెళ్ళారు. షిరిడీకి వెళ్ళారు. వాళ్ళు షిరిడి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ ఉన్న చిన్నవి చూసుకుందామని వెహికల్ తీసుకున్నారు. అక్కడ చూసుకొని రిటర్న్ మళ్ళీ రూమ్కి వెళ్ళే స్టేజ్లో ఒకరికి ట్రాక్టర్కి ఓవర్ స్పీడ్కి వెళ్ళి డ్రైవర్ గుద్దిండు. 1 సైడ్ మొత్తం చనిపోయారు. 4 మెంబర్స్ చనిపోయారు. 4 మెంబర్స్కి సీరియస్గా ఉంది. 6 మెంబర్స్ మంచిగా ఉంది. మా అక్క చనిపోయింది, మా పెద్దమ్మ చనిపోయింది, మా చిన్నాడు చనిపోయాడు, మా అక్క వాళ్ళ కూతురు చనిపోయింది. మా పెద్ద డాడీ సీరియస్గా ఉన్నాడు. మా అన్నయ్య కూడా సీరియస్గా ఉన్నాడు. మా బావకు బాగాలేదు, మా అక్క వాళ్ళ పాపకు కూడా బాగాలేదు. అందరికీ సర్జరీస్ చేయాలంటున్నారు. బాడీస్ ఏమో ఒక కాడు ఉన్నాయి, వీళ్ళు ఒక కాడు ఉన్నారు. ఎవరికి ఒక్కరికి సంబంధం లేకుండా ఉన్నారు.
మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నైట్ 10:20కి పాప కాల్ చేసింది. అక్కడ జరగంగానే ఏమిటి కాల్ చేసింది. మా బ్రదర్కి కాల్ చేసి మామయ్య ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఎవరు ఏం సపోర్ట్ చేయట్లేరు, అందరు స్పృహ కోల్పోయారు మామయ్య, నాకు అర్థం కావట్లేదు అంటే ఎక్కడ రా అంటే ఔరంగాబాద్ మామయ్య, నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్నామంటే లొకేషన్ పెట్టాను. అనగానే లొకేషన్ పెడితే మా బ్రదర్ ఎక్కడ ఇంత ముందుకు ఔరంగాబాద్లో జాబ్ చేసిండు, తన ఫ్రెండ్స్కి ఎమ్మటే షేర్ చేసిండు లొకేషన్. తన ఫ్రెండ్స్ అందరు వెళ్ళి వాళ్ళని హాస్పిటల్కి అంబులెన్స్లో ఎలా పంపించారు. అంబులెన్స్కి ఎక్కగానే ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యి, ముగ్గురు స్పాట్ డెడ్ అని చెప్పారు. ఒకళ్ళేమో బాబుకేమో తలకి మొత్తం పగిలిపోయింది, పెద్దమ్మకి దెబ్బలు తగిలిపోయినాయి. ఇంకో అక్క వాళ్ళ కూతురు కూడా బాగా దెబ్బలు తగినాయి. ఇంకో అక్కనేమో అసలు స్ట్రోక్ వచ్చి చనిపోయింది, వాళ్ళని చూసి స్ట్రోక్ వచ్చి చనిపోయింది. మా ఫ్యామిలీ మొత్తం